క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే 2 రోజుల కిందట మంత్రిని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ దుద్దీల ఫ్యామిలీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ ఎస్ఐ ఏదో అక్కడ కానిస్టేబుల్లో లైంగిక వేధింపులకు గురి చేసి ఏదో చేస్తే దానికి వీళ్ళని బాధ్యతలు చేస్తూ మీరే 20 లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇప్పించారు అని వీళ్ళని అనుడు. 20 లక్షలు తీసుకొని పోస్టింగ్ ఇప్పించే కర్మ వీళ్ళ పట్టలేదు, నీకు పట్టింది. ఇసుక అమ్ముకొని కాళేశ్వరం ప్రాజెక్టుల కాంట్రాక్టర్ దగ్గర లంచాలు తీసుకొని నువ్వు ఆ రాజభవనం కట్టుకున్నావు. రాజభవనం కట్టుకొని ఏసీలో బతుకుతాను. నిన్ను నమ్ముకొని నువ్వు నీ మాటలతో రెచ్చగొట్టి వామన్ రావు దంపతులను హత్య చేయించినావు నీ అనుచరులను. పాపం వాళ్ళేమో జైలు ఉన్నారు. వాళ్ళ భార్య పిల్లలు ఈరోజు రోడ్డున పడవలసి వచ్చింది నిన్ను నమ్ముకొని వాళ్ళ భార్య పిల్లలు రోడ్డున పడవలసి వచ్చింది. పోలీసు వ్యవస్థను నువ్వు భ్రష్టు పట్టించినావు. పెద్దపల్లి జిల్లాలో నువ్వు భ్రష్టు పట్టించినావు. మా నాయకులు కాదు పట్టించింది నువ్వు. ఈరోజు నువ్వు వాళ్ళ చేతి కింద వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగి వాళ్ళతో తిరిగి వాళ్ళ దగ్గర శ్రీధర్ బాబు దగ్గర శ్రీపాదరావు దగ్గర ఖర్చులకు పైసలు అడుకొని నువ్వు జీవనం కొనసాగించి వాళ్ళకి ఎన్నుపోటు పొడిచి మంత్రిలో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. వాళ్ళు లేకపోతే నువ్వెక్కడివి? వాళ్ళు లేకపోతే నీకు బతికెక్కడివి? నువ్వు ఎమ్మెల్యే, నువ్వు రాజకీయాలు రాకుండా ఐస్ క్రీమ్ మంత్రిలో వాడవాడది ఐస్ క్రీమ్ అమ్ముకొని బతికిన వాడను. నీకు ఈరోజు నీ ఫ్యామిలీకి ఏసీ కార్లు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఏసీ కార్లు, ఆరంగ వెంకటపూర్లో 60 ఎకరాల భూమి, హైదరాబాద్లో ఇల్లు. నీకు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నీకు వచ్చే 2,50,000 జీతంతో ఇవన్నీ సంపాదించినావు నువ్వు. ఇవన్నీ సాధ్యమైనాయా నీకు? మంత్రిని ప్రజలు ఇప్పటికి నీకు 2 సార్లు బుద్ధి చెప్పారు, అయినా నీకు సిగ్గత్తలేదు. అంటే వీళ్ళ మీద ఆరోపణలు చేస్తే నువ్వు మళ్ళీ నెక్స్ట్ నీకు ఎలక్షన్లకు వెళ్తాననుకుంటావా? అట్లా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను ఏదైనా ఉంటే మంచి పనులు చేయి. మంత్రిలా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఎల్లకాలం ఎప్పటికీ వీళ్ళ మీద నువ్వు ఆరోపణలు చేసుకుంటే ప్రజలు అనుకున్నారు వీరికి ఏమైనా పిచ్చి లేచిందా అనుకుంటారు ప్రజలు. నేను ఇప్పటికి అట్లే అనుకుంటారు. ఖబర్దార్ పుట్టమదు, ఏదైనా ఉంటే నువ్వు ప్రజాక్షేత్రంలో పోరాడు. ప్రజాక్షేత్రంలో పోరాడి నువ్వు ఎలక్షన్లో గెలువు నువ్వు. కానీ ఈ అనుచిత వ్యాఖ్యలు చేసుడు, ఎప్పటికీ వీళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటుండు, ఇది నీకు కరెక్ట్ కాదు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.